సిఎంఆర్ యానివర్సరీ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్ ప్రతి 999 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్. వర్క్ మధ్యలో కూడా లాక్డౌన్ లో కూడా నాకు చాలా బాధ ఆడిపోయింది. ఎందుకంటే దానికి ముందు కొంచెం ప్రాబ్లం, ఎందుకంటే ఒక 6 months నాకు సాంగ్స్ ఏం లేదు. 6 months సాంగ్ లేదే అని అనుకుంటున్నప్పుడు ఇమ్మీడియట్గా లాక్డౌన్ వచ్చేసింది. అది ఒక 6 months. సో 1 year నాకు పని ఏం లేదు, ఎవరు లేదు. చాలా చాలా అప్సెట్గా అయిపోయాను. ఏం చేసుకోవాలి, ఎలా ఉంటాము, డబ్బులు లేదు, బాబు చదువుతున్నాడు, ఒక జాబ్ అంటే మనకి కొంచెం సపోర్ట్గా ఉంటుంది, అది లేదు, ఎవ్వరు లేదనని అంత బాధ మధ్యలో నేను యాక్టింగ్కి వచ్చా. సీరియల్స్లో నేను ఒక ప్రొడక్షన్ మేనేజర్ వైది అని ఒక కెమెరామెన్ ఉన్నాడు. తను చూసి, మాస్టర్ మీరు ఎందుకు యాక్ట్ చేయకూడదు, మీరు బాగానే ఉంటున్నారు కదా. సార్ నాకు యాక్టింగ్ అన్నీ రాదు, డాన్స్ అంటే వస్తుంది, యాక్టింగ్ అని రాదు, నా వల్ల లేదు, తెలియదు సార్. మాస్టర్ ఎంత ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు సాంగ్లో, అదే మాస్టర్ యాక్టింగ్ అని అంటారు. అవునా, ఓకే చేస్తాను సార్ అంటే ఒకే ఒక సీరియల్ చేశాను. ఆ సీరియల్లో నాకు చాలా నేమ్స్లో వచ్చింది. పప్పీ మాస్టర్ నడిపంగ్లా, పప్పీ మాస్టర్ యాక్ట్ చేస్తారా, మాకు తెలియదే, వదిలేసాము. బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సీరియల్స్లో రోజు రోజు డబ్బులు ఇస్తారు కదా. సో దానివల్ల ఆ సీరియల్స్ ఒప్పుకొని నేను వెళ్ళిపోయా. ఎలా అనిపించింది మాస్టర్? అంటే ఆ డి ఫైనల్ వరకు వచ్చారు, మంచి కొరియోగ్రాఫర్, అందరు హీరోస్ తెలుసు, ఏ హీరోకి కాల్ చేసినా కానీ ఫైనాన్షియల్గా హెల్ప్ చేసే పొజిషన్ ఉన్న అంత నేమ్ ఉంది మీకు బయట. పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశారు. ఎవరికైనా కానీ వేరే వాళ్ళ ద్వారా అయినా కానీ, ప్రభాస్ లాంటి వాళ్ళకి కూడా ఇలా పాపి ఇలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఫైనాన్షియల్గా చెప్పుకోలేకపోతున్నారు అంటే కూడా మెసేజ్ వెళ్ళిపోయింది. ఎందుకని ఏం ట్రై చేయలేదా? ఎటువంటిది కూడా వద్దు అనుకున్నారా? లేదు. ఎందుకంటే అది నేను మెయింటైన్ చేసుకోవాలని అనుకున్నాను నేను. ఎందుకంటే ఎవరు నన్ను అలా చూడలేదు. నేను అలా ఉండేసినట్టు కూడా ఆర్టిస్ట్ వచ్చి చూస్తారు, ఏంటి పాపి డల్గా అయిపోయింది, ఏంటమ్మా ఎండ చాలా అయిపోయిందా, నువ్వు డల్గా అయిపోయారంటారు. ఎందుకంటే నా ఫేస్లో అంత స్మైల్ ఉంటుంది. అంత శేఖర్ మాస్టర్ కూడా లాస్ట్ కప్పు తీసుకున్నప్పుడు నన్ను గురించి, మాస్టర్ మీరు ఇలాంటి ఫేస్లో నేను చూడలేదు, ఇన్ని మంత్స్లో ట్రావెల్ చేసుకొని మీరు ఆ ఫేస్ అలా పెట్టకూడదు మాస్టర్, నువ్వు ఎప్పుడు నవ్వుతే అలానే బాగుంటారు మాస్టర్. నేను చెప్పాను, లేదు శేఖర్ నేను మామూలుగానే ఉంటాను. లేదు మాస్టర్ మీరు ఫేస్ కొంచెం డల్గా అయిపోయింది, ఎప్పుడు నవ్వండి. ప్రభాస్ నాతోటి లేదు ఆల్వేస్ పప్పీ విల్ స్మైల్, షీ విల్ నెవర్ లీవ్ ద స్మైల్ అని అలా చెప్పారు స్టేజ్లో. ఆ వర్క్స్లో అన్ని చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. ఎందుకంటే ఒక లైఫ్లో మనం డౌన్కి వెళ్ళిపోయామనని ఎవరికి తెలియకూడదు. నేను ఉండేదాకా నేను మంచి పొజిషన్లో ఉంటారని అందరికి తెలుసుకోవాలని ఆ పాయింట్ మాత్రం హోల్డ్ చేసుకొని ఆ 1 year చాలా కష్టపడిపోయాను. సో నౌ యు ఆర్ ఇంటూ కొరియోగ్రఫీ అండ్ యాక్టింగ్. ఎస్, ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ద మూవీ ఆల్సో. ఇప్పుడు రీసెంట్గా ఒక 1 week బిఫోర్ డాన్ శివకార్తికేయన్ చేశాను. దాంట్లో రెండు మోంటాజ్లో ఒకలాగా ఒక యాడ్ లాగా చేశాను. దాంట్లో టీచర్ క్యారెక్టర్ కూడా యాక్ట్ చేశాను. ఓకే. నేను ఒక మూవీ చేస్తున్నా, ఎందుకంటే ప్రొడ్యూసర్గా చేస్తున్నా. మా ఫాదర్ ప్రొడ్యూసర్ కదా, సో దానివల్ల నేను ఫినాన్స్ దగ్గరికి వెళ్ళి ఫినాన్స్ అడిగాను. చిన్న బడ్జెట్లో చిన్న ఆర్టిస్ట్లో తీసుకొని, నా ఫ్రెండ్ ఒకటి అరవింద్ శ్రీధర్ డైరెక్టర్, ఆల్రెడీ హీ హ్యావ్ డన్ సింబాన్ అని ఒక మూవీ చేశారు. ఆ డైరెక్టర్ నేను చాలా ఫ్రెండ్స్. ఆయన చెప్పాడు, చిన్న బడ్జెట్లో చిన్న మనుషులు పెట్టుకొని మనం మూవీ చేస్తాం ఆ డాన్స్ సబ్జెక్టులని. డాన్సింగ్ డెవిల్స్ అని ఒక మూవీ ప్రొడ్యూస్ చేశాను. దాంట్లో కూడా యాక్ట్ చేశాను. ఓకే. హీరో అక్కగా చేశాను. సో మళ్ళీ అన్ని దాటుకొని వచ్చేసి ప్రొడ్యూసర్ లెవెల్కి వచ్చేసారు అనమాట. ఎస్. నౌ యు ఆర్ వెరీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. ఎస్, బికాస్ ఆఫ్ మై వర్క్. నాకు వర్క్ అంటే అంత పిచ్చి, అంత ప్రేమ, అంత లవ్. ఎవరన్నా కూడా ఇప్పుడు కూడా మాస్టర్ నాతో ఒక డాన్స్ చేస్తారంటే ఇమ్మీడియట్గా వెళ్ళి డాన్స్ చేస్తా. డాన్స్ కదా నేను వస్తాను అని డాన్స్ చేస్తా. సీరియల్ కూడా యాక్టింగ్ సింగ్ లేదో ఒక సాంగ్ చేస్తాం, మాస్టర్ మనం రీల్స్ చేస్తామా, రా మనం చేస్తాం. డాన్స్ అంటే నాకు పిచ్చిందన్న, రా అని చేస్తా. జయా టీవీలో ఇప్పుడు జడ్జ్మెంట్లో నేను టైటిల్ విన్నర్గా వచ్చాను. జయా టీవీలో ఈ తమిళ్లో అన్ని టైటిల్ విన్నర్ చేస్తాము, ఆంధ్రాకి వచ్చి రన్నర్గా అయిపోయాను నేను. ఓకే. అది మాత్రం కొంచెం బాధ ఉంది, ఎలాగని టైటిల్ విన్ అవ్వాలని. పప్పి ఆడపులి ఎప్పుడన్నా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయా లైఫ్లో? ఏదో ఎప్పుడన్నా 4 గోల్డ్ మధ్య కూర్చున్నప్పుడు లైఫ్ ఇలా లైఫ్ మొత్తం ఇప్పుడు కూడా గుర్తుంది. నేను ఎలా అతను మర్చిపోతాను. నేను ఎప్పుడన్నా ఏడ్చారో మాస్టర్ మీరు? చాలా. ఇంటికి వచ్చినప్పుడు ఏడుస్తా, కెమెరా ముందు ఏడకూడదు కదా, ఇప్పుడు కూడా ఏడుస్తా. ఈ షీల్డ్ ఉన్నాయి కదా, ఏ ఫొటోస్ ఉంటుంది నాది,
నాకు నచ్చదు ఫొటోస్ అన్ని ఇంట్లో పెట్టుకోదానికి. ఇది నా రిమైండరు, నా లైఫ్ ఎలాగని ఇది చూసి చూసి నాకు ఇంకా మనం ఇంకా రావాలి, ఇంకా చేసుకోవాలి, ఇంకా చెయ్యాలనని అది నాకు పవర్ చేసింది ఈ షీల్డే. ఇప్పుడు దాకా మా ఇంట్లోనే ఉంటుంది. ఎవరు చూస్తే ఇదేంటి మాస్టర్ అంటే నా షీల్డ్ అని అంట. 8 yearsగా ఇది ట్రావెల్ చేస్తూనే ఉంది నాతో. మీతో వాళ్ళన్నీ లోపల పెట్టుకుంటారు కదా, నేను లోపల పెట్టుకోను. ఐ జస్ట్ కీప్ అవుట్ సైడ్. ఎందుకంటే నాకు లైఫ్లో మొత్తం నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది డీ షోనే. నేను ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన కారణం డీ షోనే, అన్ని డీనే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.